హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూసేవాళ్ళు చూసి వదిలేకోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈరోజు ఏ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నానంటే తనుజ గారి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకు మాట్లాడాలనుకుంటున్నానంటే తనుజ గారు మొన్న జరిగిన ప్రెస్ మీట్ కాదు, ఫ్యాన్ మీటింగ్లో చాలా ఇబ్బంది పడ్డారు. నేను ఆ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ప్లీజ్ పదే పదే ఒకే టాపిక్ మీద మాట్లాడుతుంది ఏంటి అని మీరు అనుకోకుండా కొంచెం వినండి ఓపికగా. నేను ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో, ఏ విషయం మీద మాట్లాడుతున్నానో మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే చెప్పాను ఆల్రెడీ. మొన్న తనుజ గారు ఒక ఆవకాయ షాప్ ఓపెనింగ్కి వచ్చారు. ఆవకాయ షాప్ ఓపెనింగ్కి వచ్చిన రోజు చాలామంది ఫ్యాన్స్, చాలామంది జనాలు ఫుల్ ఉన్నారు. అక్కడ మాత్రము చాలామంది చాలా తప్పుగా ప్రవర్తించారు. నేను అందరినీ అనట్లేదు, కొందరిని మాత్రమే అంటున్నాను. ఎవరినన్నా హర్ట్ చేస్తే ఐఎమ్ వెరీ సారీ. ఎవరిని నేనైతే కావాలని అనట్లేదు. తను మీకోసమే కదా వచ్చింది. తన పనులన్నీ వదిలేసుకొని ప్రెస్ మీట్ ఇంకా పెట్టలేదు, ఫ్యాన్ మీటింగ్ ఇవన్నీ పెట్టేసి మీకోసమే కదా వచ్చింది. మీకోసం వచ్చినప్పుడు మిమ్మల్ని కలవకోకుండా తనైతే వెళ్ళిపోరు కదా. మిమ్మల్ని కలిసేకి వచ్చిన ఒక అమ్మాయిని, ఒక సెలబ్రిటీని అలా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు తనుజ గారిని? చెప్పండి, మీరే చెప్పండి, కామెంట్ చేయండి. ఎవరికన్నా ఈ విషయం మీద నేను తప్పుగా మాట్లాడాను అని అనిపిస్తే మాత్రం కామెంట్ చేయండి. తను మీకోసమే కదా అన్ని పనులన్నీ వదిలేసుకొని వచ్చారు. అలా మిస్బిహేవ్ చేయడాలు ఏంటి, చేతులు పట్టుకొని లాగడాలు, తను కారులో కూర్చున్నా కూడా తను చేయి లాగుతున్నారు. తను షాప్ ఓపెనింగ్ అయ్యాక బయటకు వస్తున్నారు, చెప్తున్నారు, చేయగండిస్తున్నారు, అంత లోపే తోసుకుంటున్నారు. ఒకరికొకరు ఎలా తోసుకుంటున్నారంటే కింద పడి దెబ్బలు తగిలించుకునేలాగా తోసుకుంటున్నారు జనాలు. ఆ బాడీ గార్డ్స్ కూడా పాపం కంట్రోల్ చేయలేకపోతున్నారు వాళ్ళని, అలా మిస్బిహేవ్ చేస్తున్నారు. మనందరికీ తెలుసు, నాకు తెలిసినంత వరకు 90% బిగ్ బాస్ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది తనుజ గారు ఎంత సెన్సిటివ్ అంటే అంత సెన్సిటివ్. అలాంటి సెన్సిటివ్ అమ్మాయితో మనం ప్రవర్తించే తీరేది అది కరెక్ట్ అంటారా? చేతులు పట్టుకొని లాగడాలు ఏంటి, ఎంతవరకు కరెక్ట్ అంటారు? మన ఇంట్లో ఆడపిల్లలు కూడా ఉన్నారు, మన ఇళ్ళలో మనం ఎలాగో తను కూడా అలాగే. తను మన కోసం వచ్చినప్పుడు మనం తనని ఇబ్బంది పెట్టకూడదు. తను చాలా ఇబ్బంది పడ్డారు. మొన్న ఫ్యాన్ మీటింగ్లో కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ప్లీజ్ ఫ్యాన్స్కి చెప్తుంది, ప్లీజ్ దయచేసి ఎవరు తోసుకోకండి. మీకేమన్నా తగిలితే, దెబ్బలు తగిలితే నేను చాలా హర్ట్ అవుతాను, బాధపడతాను అని తను చెప్తున్నారు. ఏ కంటెస్టెంట్ అంటే చెప్తారో అలాగా? నాకు తెలిసినంత వరకు ఎవరు చెప్పరు. వస్తారు, వాళ్ళ కొద్దిగా వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు చెప్పాలనుకుని చెప్తారు, వెళ్ళిపోతారు, అంతే. ఏ కంటెస్టెంట్కి మనం తిరిగి బహుమతులు ఇచ్చేదే ఉంది, కానీ ఎవరికైనా కానీ, ఏ సెలబ్రిటీకైనా కానీ, సెలబ్రిటీ తిరిగి మనకి ఎవ్వరు ఇంతవరకు ఏ బహుమతి ఇవ్వలేదు. తనుజ గారు ఫస్ట్ టైం ఇన్ని సీజన్లలో ఒక్క కంటెస్టెంట్, బిగ్ బాస్ సీజన్ 9 లేడీ టైగర్ తనుజ పుట్టస్వామి, తన పిక్తో తనకి ఎంతో ఇష్టమైన కాఫీ కప్ మీద ఫ్యాన్స్ అందరికీ ఒక్కరిని కూడా మిస్ చేయకోకుండా అందరికీ గిఫ్ట్లు ఇచ్చారంట. అంత పద్ధతి గల అమ్మాయి తనతో మనం ప్రవర్తించే తీరేంటి? అదేనా పద్ధతి? తన మీద పడిపోతున్నారు. తను చెప్తుంది, ప్లీజ్ దయచేసి తోసుకోకండి, నేను మీకోసమే వచ్చాను అని అంత ఇదిగా చెప్తున్నప్పుడు అలా మిస్బిహేవ్ చేయడం కరెక్టా? చెప్పండి. అది పక్కకు పెడితే మొన్న ఫ్యాన్ మీటింగ్లో కూడా అలాగే చాలామంది చేశారు. తన చేతులు లాగుతున్నారు, తన మీద పడిపోతున్నారు, అసలు బాడీ గార్డ్స్ కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. నేను మొన్న ఇంకొకటి జరిగింది ఈవెంట్, స్టార్ మాల్లో సంక్రాంతి ఈవెంట్ జరిగింది. సంక్రాంతి ఈవెంట్లో కూడా చాలామంది అలాగే బిహేవ్ చేశారంట, అరుస్తూనే ఉన్నారంట. శ్రీముఖి గారు కూడా కంట్రోల్ చేయలేక విసుక్కుంటున్నారంట. పాపం తనుజ గారు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారంట. అలా మన కోసం వచ్చిన ఒక సెలబ్రిటీని మనం అలా ఇబ్బంది పెట్టచ్చా? మీ ప్రేమను చూపించండి, కాదని అనట్లేదు, తప్పు కూడా పట్టట్లేదు. కానీ దేనికైనా కానీ ఒక లిమిట్ ఉంటుంది. మనం ఆ లిమిట్స్ దాటి ఎప్పుడు ప్రవర్తించకూడదు. వాళ్ళు మనల్ని కలిసినందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలి, కానీ అరే ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నారు అని ఇబ్బందిగా ఫీల్ అవ్వకూడదు. మీకు అంతగా మాట్లాడాలనుకుంటే తన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. తను ఎప్పుడైనా లైవ్కి వస్తే లైవ్లో చాలామంది అడగాలనుకున్న ప్రశ్నలు అడగండి. ట్విట్టర్లో కూడా వస్తారు, ట్విట్టర్లో మాట్లాడతారు. చాలామంది ఫ్యాన్స్తో మొన్న మాట్లాడారు, కానీ కొందరితో కుదరలేదు కాబట్టి కొందరితో మాట్లాడలేదు. చాలా వరకు అయితే మాట్లాడారు.
ప్లీజ్ దయచేసి అలా తనుజ గారనే కాదు, ఏ కంటెస్టెంట్ని ఇబ్బంది పెట్టకండి. ఓన్లీ తన గురించి మాత్రమే నేను చెప్పట్లేదు. నిధి అగర్వాల్ గారు కూడా ట్రైలర్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు అలాగే బిహేవ్ చేశారు, మీద మీద పడిపోవడం. అలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేనైతే అందరిని అనట్లేదు, చాలా వరకు చాలామంది డీసెంట్గానే బిహేవ్ చేస్తారు, కానీ కొందరు ఉంటారు వాళ్ళకి అలాంటి చిల్లర వెధవలకు మాత్రమే నేను చెప్తున్నా. మిమ్మల్ని హట్ చేసినా నేనేం చేయలేను, కానీ మీ ఇంట్లో ఆడపిల్లలాగానే మిగతా వాళ్ళు కూడా. ఒక్కసారి వాళ్ళని అనే ముందు మీ ఇంట్లో ఆడవాళ్ళని గుర్తుకు తెచ్చుకోండి, వాళ్ళతో ప్రవర్తించే తీరుని మీ ఇంట్లో ఆడవాళ్ళని కూడా గుర్తుకు తెచ్చుకోండి. వాళ్ళు మీ సిస్టర్స్ లాగానే. కాబట్టి బయట ప్రవర్తించేటప్పుడు కొంచెం చూసుకొని మంచిగా ప్రవర్తించండి. ఎదుటి వాళ్ళు వచ్చి మిమ్మల్ని కలవాలనుకుంటే హ్యాపీగా ఫీల్ అవ్వాలా, కానీ అది ఏంటి అనవసరంగా వచ్చినామే అనేట్లు ఉండకూడదు ఎప్పుడే. కానీ తనుజ గారు చాలా ఇబ్బంది పడ్డారు, నా చూస్తేనే తెలుస్తుంది ఎంత ఇబ్బంది పడుతున్నారు. అసలు క్యాప్ లేదు, ఊపిరాడట్లేదు ఆ అమ్మాయికి, అలా ఉన్నారు జనాలు. అరే మీ అభిమానాన్ని తప్పు పట్టట్లేదు, అభిమానించండి. అభిమానానికి ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. మీదికి పడిపోవడాలు ఏంటి? ఒక అమ్మాయిని చూస్తే ఎప్పుడు చూసిండరా మీరు అమ్మాయిల్ని? అలా అంతగా మీద పడిపోవాల్సిన అవసరం ఏంటి చెప్పండి? నేను ఎవరినైనా మనోభావాలు దెబ్బతీసినా, ఎవరినైనా తప్పుగా మాట్లాడినా దయచేసి నన్ను క్షమించండి. నేను ఎవరిని కావాలని అనట్లేదు, కానీ కొందరికైతే హట్ అయినా నాకేం పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. తన విషయంలోనే కాదు, ఎవరి విషయంలోనైనా కానీ, ఏ అమ్మాయి విషయంలోనైనా కానీ అలా ప్రవర్తించడం చాలా తప్పు. దయచేసి ఇలాంటివి చేయకండి. మీరు తనుజ గారితో మాట్లాడాలనుకుంటే తను ఖచ్చితంగా టైం ఇస్తారు, మళ్ళీ ఖచ్చితంగా ఫ్యాన్ మీటింగ్ పెడతారు, కలుస్తారు. కలవలేని వాళ్ళందరినీ కలుస్తారు. సో ప్లీజ్ ఇబ్బంది పెట్టకండి వాళ్ళని. వాళ్ళు బయటకు వచ్చి కలవాలంటే హ్యాపీగా ఫీల్ అవ్వాలి, కానీ బయటికి వెళ్తే ఇలా ఉంటుందని వాళ్ళు ఇబ్బంది పడకూడదు. ఎప్పుడు ఫ్యాన్స్ మధ్యలోకి వస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి, మన ప్రేమని ఫీల్ అవ్వాలి, వాళ్ళు ఇబ్బంది పడకూడదు. మీరు అలాగే చేస్తున్నారు, చాలామంది అయితే అలాగే చేస్తున్నారండి. అందరినీ అన్నట్లేదు నేను, 50% జనాలు అలాగే ఉన్నారు. కొందరు మంచి వాళ్ళు అయితే, కొందరు చాలా చెడ్డ వాళ్ళే ఉన్నారు. ఎవరైనా హట్ అయినా నాకేం పర్వాలేదు. నా కామెంట్స్ నచ్చితేనే, నేను మాట్లాడేది నచ్చితేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అంతే. థ్యాంక్ యూ. ఎవరైనా హట్ చేసింటే ఐఎమ్ వెరీ రియల్లీ సారీ గైస్.